టీడీపీ నేతలు డబ్బులు పంచుతున్నారని రెడ్ హ్యాండెడ్ గా వీడియోతో సహా అధికారికి పంపితే మానవతా దృక్పథంతో డబ్బు పంచారని జిల్లా ఎన్నికల అధికారి రిపోర్ట్ రాయడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలో కూడా ఎక్కడా లేదని జిల్లా కలెక్టర్ హరినారాయణ అంటూ ధ్వజమెత్తారు. జిల్లా ఎన్నికల అధికారి పక్షపాత ధోరణితో వ్యవహరించారని, పోలింగ్ రోజు కనీస వసతులు కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యారన్నారు. ఎన్నికల్లో ఒక పార్టీకి లొత్తుగా వ్యవహరించారని, రేపు జరగబోయే కౌంటింగ్ ప్రక్రియలో జిల్లా ఎన్నికల అధికారిగా ఇతను కొనసాగితే అవతవకలు జరిగే అవకాశం ఉందంటూ అనుమానాన్ని వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాకు ప్రత్యేక ఎన్నికల అబ్జర్వర్ను నియమించాలని మంత్రి కాకాని డిమాండ్ చేశారు. ఈరోజు దాన్ని బట్టి వాళ్లే ఇచ్చారు, పంచింది వాస్తవం ఒప్పుకున్నారు కాబట్టి క్లియర్ కట్ ఎఫ్ఐఆర్. ఇంక దాని మీద విచారణ కూడా అవసరం లేదు. మానవతా దృక్పథంతో పంచాడా, ఇంకొక దృక్పథంతో పంచాడా, ప్రతి ఒక్కటి ఎన్నికల్లో పంచేవాడు మానవతా దృక్పథం అనే చెప్తాడు, తీసుకునేవాడు మానవతా దృక్పథంతోనే తీసుకుంటాడు. కాబట్టి మానవతా దృక్పథంతో పంచామని చెప్పని ఎక్కడన్నా ఎవరైనా ఇంతవరకు నాకు తెలిసి ఈ దేశ స్థాయిలోనే, రాష్ట్రంలో వదిలిపెట్టిన దేశ స్థాయిలో కూడా ఎవరు రిపోర్ట్ రాస్తున్నాడు నెల్లూరు జిల్లా ఎన్నికల అధికారి తప్ప. కాబట్టి ఇటువంటి దారుణమైనటువంటి వైఫల్యాలు జరిగాయి. కాబట్టి నేను మరలా ఇంకొక ఎన్నికల కమిషన్ దృష్టి కూడా తీసుకువెళ్ళాం. ఇటువంటి వాళ్ళ నేతృత్వంలో రేపు కౌంటింగ్ కూడా సజావుగా సాఫీగా జరగకపోవచ్చు. కాబట్టి మీరు ఒక పరిశీలకుని నియమించండి, ప్రత్యేకంగా రాష్ట్ర స్థాయిలో నియమించి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కౌంటింగ్ ప్రక్రియ చేపడితే బాగుంటుంది తప్ప, లేకపోతే ఒక పక్షపాత వైఖరితో వ్యవహరించేటువంటి నెల్లూరు జిల్లా కలెక్టర్ ఉన్నన్ని రోజులు ఎన్నికల అధికారిగా ఈ జిల్లాలో ఎన్నికలు సజావుగా సాఫీగా జరగవు అని చెప్పని పరిశీలకుడు కూడా నియమించండి అని చెప్పారు కూడా ఎన్నికల. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.